రాముడికి పట్టాభిషేకం అవుతోందంటే ఎంతో సంతోషించినటువంటి కైకమ్మ యొక్క అసమర్థతని ఎత్తి చూపింది. నీ కొడుకు యొక్క సర్వనాశనానికి నువ్వే కారకురాలివి. ఆశ్చర్యపోయిన కైకమ్మ, నేను ఎలా కారకురాల్ని, నా కొడుకుని నేను ఎందుకు నాశనం చేశానని అడిగింది. అడిగితే ఆవిడ ఒక్కటే మాట చెప్పింది, నువ్వు దూరదృష్టి లేకుండా భరతుణ్ణి తగుదునమ్మా అని మేనమామ గారింటికి పంపావు. భరతుడి పట్ల ప్రీతి కలిగినటువంటి శత్రుఘ్నుడు భరతుణ్ణి అనువర్తించి వెళ్ళిపోయాడు. ఇప్పుడు భరత శత్రుఘ్నులు ఇద్దరూ అయోధ్యా పట్టణంలో లేరు. ఎవరు కంటి ముందు ఉంటారో వారి యందు అనురక్తి ఎక్కువ అవుతుంది. ఎవరు కంటి ముందు ఉండరో వారి ముందు అంత అనురక్తి ఉండదు. కళ్ళ ముందు తిరుగుతున్నారు కాబట్టి రామలక్ష్మణుల యందు దశరథ మహారాజు గారికి ప్రీతి అధికమైంది. కళ్ళ ముందు లేరు కనుక భరత శత్రుఘ్నుల మీద ప్రీతి నశించిపోయింది. ఇప్పుడు భరతుడు ఎక్కడో ఉన్నాడు. భరతుడు రాకముందే రామచంద్రమూర్తికి పట్టాభిషేకం అయిపోతోంది. ఒకసారి రాముడికి పట్టాభిషేకం అయిపోతే ధ్రువంతు భరతం రామం ప్రాప్తరాజ్యమకంటకం దేశాంతర వాసయిత్వా లోకాంతర మథాపివ అంది. ఒకసారి రాముడికి పట్టాభిషేకం అయిపోయిన తర్వాత ఇక రాముడి దృష్టికోణం వేరుగా ఉంటుంది. రాముడు పూర్వంలా ఆలోచించాడు. మేము నలుగురం అన్నదమ్ములం, దశరథుడు రాజన్న ఆలోచన ఉండదు. రాముడి తర్వాత పుట్టినవాడు భరతుడు కాబట్టి భరతుడు కూడా యవ్వరాజ్య పట్టాభిషేకం పొందడానికి అర్హుడే. నిజానికి అలా ధర్మం చెల్లదు, రాముడే అర్హుడు. కానీ ఆమె ఏం చెప్పిందంటే, భరతుడు దగ్గర లేడు, రాముడు పట్టాభిషేకం చేసుకుంటాడు. పట్టాభిషేకం చేసుకున్న తర్వాత రాముడి దృష్టి ఎవరి మీద ఉంటుంది అంటే, పట్టాభిషేకార్హుడైన వాడు భరతుడు కూడా ఉన్నాడు కనుక ఆ భరతుణ్ణి ఇక తిరిగి రాకుండా చెయ్యాలనుకుంటాడు. అందుకే దేశాంతరవసయిత్వ, ఇక ఈ దేశంలో ఉండకుండా వెనక్కి తిరిగి రాకుండా దేశాంతరం పట్టిపోయేటట్టయినా చేస్తాడు. అది సాధ్యం కాకపోతే లోకాంతరమథాపివ, ఒక్కసారి రాముడు పట్టాభిషిక్తుడైతే ఇక ఎప్పటికీ నీ కుమారుడు భృత్యుడే. రాజు కొడుకు రాజు తప్ప రాజు తమ్ముడి కొడుకు రాజయ్యే అవకాశం ఇక జీవితంలో లేదు. రాముడు రాజైపోతున్నాడు కాబట్టి రాముడు కొడుక్కి యవ్వరాజ్య పట్టాభిషేకం జరుగుతుంది. ఇక జీవితాంతం నువ్వు నీ బిడ్డలు చేతులు కట్టుకుని సేవించాలి. రాజమాత అయిన కౌసల్య దగ్గర నువ్వు నిలబడతావు. అలాగే అన్నగారైనటువంటి రామచంద్రమూర్తి దగ్గర చేతులు కట్టుకుని భరతుడు నించుంటాడు. నువ్వు చేసిన అవివేకమైన పని వల్ల ఇది భరతుడితో ఆగలేదు. రాముడికి కొడుకు పుడతాడు, భరతుడికి కొడుకు పుడతాడు. రాముడి కొడుకు దగ్గర భరతుడి కొడుకు చేతులు కట్టుకుని నించుంటాడు. వాళ్ళ జీవితాలన్నింటినీ కూడా నీ అవివేకంతో శాసించావు. ఇటువంటి మాటలు ప్రబోధం చేస్తే కైకమ్మ మనసు చటుక్కున మారి అంది, పెద్ద కుమారుడికి రాజ్యం ఇవ్వడం ధర్మం కదా, ఇప్పుడు నాకు మార్గం ఏముంది, భరతుడికి రాజ్యం నేను ఎలా తేగలనని అడిగింది. కైకమ్మకి గుర్తులేని 2 వరాల్ని మందర జ్ఞాపకం చేసింది. కోపాగృహంలో పడుకో, నీ యందు పరమప్రీతి కలిగిన వాడు దశరథుడు, నీ యందు ప్రేమ నటిస్తున్నాడు, కౌసల్యకి ఉపకారం చేస్తున్నాడు, అమాయకురాలివి నీకు తెలియట్లేదు, నువ్వు మేల్కొను, నీ దగ్గరికి వస్తాడు, నిగ్రహించు, 2 వరాలు అడుగు. ఏం కావాలని అడుగుతాడు. నీకు 2 వరాలు ఇస్తానని ప్రతిజ్ఞ చేసేంత వరకు హఠం చెయ్యి, చెప్పకు. చిట్ట చివర ఒప్పుకుంటాడు, ఇస్తాను 2 వరాలు, ఏం కావాలని అడుగుతాడు. నువ్వు తల్లడిల్లి నేల మీద పడుకుంటే చూడలేడు. ఏం కావాలని అడుగుతాడు. అప్పుడు అడుగు 2 వరాలు. నవపంచచ వర్షాణి దండకారణ్యమాశ్రిత చీరాజనజటాధారీ రామో భవతు తాపస అభిషేక సమారంభో రాఘవస్యోపకల్ప్యతాం అనేనైవాభిషేకేన భరతో ముభిషిచ్యతాం. 14 సంవత్సరములు రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోవాలి. అదే ముహూర్తానికి భరతుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యాలి. పైకి నీతో ప్రియంగా ఉంటాడు, లోపల కౌసల్యకు ఉపకారం చెయ్యాలని చూస్తుంటాడు. కావాలంటే చూడు రాత్రి ఏం చేస్తాడు. అదే తలకెక్కింది. మందర మాట్లాడింది, కైకమ్మ మనసు మారిపోయింది. కైకమ్మ మనసు మారి 2 వరాలు అడిగింది. శ్రీరామాయణం తిరిగిపోయింది కథ. ఎంతో సంతోషంగా ఉన్నటువంటి అయోధ్య నగరం మొత్తం కదిలిపోయింది. అందుకే
మహర్షి అయోధ్యకాండ దగ్గరికి వచ్చేటప్పటికి మొట్టమొదటి శ్లోకాన్ని గచ్చత అంటూ మొదలుపెట్టారు. గచ్చత మాతులకులం భరతేన తదానఘ అంటూ. గచ్చత అంటే వెళ్ళిపోయెను. ఒక్క అయోధ్యకాండలో మందర మాట విన్న కారణం చేత దశరథ మహారాజు గారు వెళ్ళిపోయాడు. రాముడు లక్ష్మణుడు అరణ్యవాసానికి వెళ్ళిపోయారు. సీతమ్మ తల్లి అడవులకు వెళ్ళిపోయింది. కౌసల్య సుమిత్ర కైకేయీల యొక్క ఐదోతనం వెళ్ళిపోయింది. సింహాసనం అయోధ్య నుంచి నందిగ్రామానికి వెళ్ళిపోయింది. భరతుడు నందిగ్రామానికి వెళ్ళిపోయాడు. శత్రుఘ్నుడు భరతుడితో వెళ్ళిపోయాడు. అన్నీ వెళ్ళిపోయాయి. ఒక్కళ్ళ మాట, చెప్పకూడని మాట ఒక వ్యక్తి చెప్తే విన్న కారణానికి ఎన్ని కదిలిపోయాయి. 14 సంవత్సరములు అయోధ్యాపట్టణ అంతఃపురంలో ఏ వెలుగు లేదు. అయోధ్యాపట్టణంలో సింహాసనం మీద కూర్చుని ప్రభువు పరిపాలించలేదు. అంత కళకళలాడిపోయి అంత శోభస్కరంగా ఉన్నటువంటి అయోధ్యానగరం, కోసల రాజ్యం అలమటించిపోయాయి రాముడి కోసం. అంత కష్టపడవలసి వచ్చింది సీతారామ లక్ష్మణులు. ఒక్క మాట, మందర మాటకి, ఆ మాట విన్న కైక మాటకి రామాయణం అంత తిరిగిపోయింది. ఆ తిరగడం రావణ సంహారం కోసమే. కానీ మీరు మాట యొక్క వైభవంగా ఆలోచించండి. ఆలోచించినప్పుడు నరుడికి మాట ఎంత శక్తివంతమో, ఒక్క మాట మనుషుల జీవితాల్ని ఎంత తిప్పేయగలదో, ఒక్క మాట మనుషుల జీవితాల్ని ఎంత శాసించగలదో అర్థమవుతుంది. అందుకే ఒక్క మాట మాట్లాడడానికి ఎంతో ఆలోచించాలి. ప్రాతస్మరణీయులు కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన నడిచే దేవుడినిక పేర్గాంచినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళి ఎవరైనా ఒక్క ప్రశ్న వేస్తే వారు వెంటనే జవాబు చెప్పేవారు కాదు. కన్నులు మూసుకొని ఒక్క 2 నిమిషాలు ఆగి జవాబు చెప్పేవారు. ఒక జవాబు చెప్పేటప్పుడు నేను పీఠాధిపత్యంలో ఉన్నాను, నేను ఏ మాట చెప్పానో దాన్ని లోకం అనువర్తిస్తుంది. నేను మాట మాట్లాడేటప్పుడు అంత జాగ్రత్తగా మాట్లాడాలని అంత ఆచితూచి మాట్లాడేవారు ఆయన. మాట యొక్క శక్తి అంత వైభవోపేతంగా ఉంటుంది. సీతారామ లక్ష్మణులు అరణ్యవాసానికి వెళ్ళిపోయారు. కథ నడుస్తోంది. 14 సంవత్సరాలు పూర్తయిపోతాయి. వెనక్కి తిరిగి వచ్చేస్తారు. ఏ అరణ్యానికి వెళ్ళినా పక్కన సీతమ్మ ఉన్న కారణం చేత శాంతి స్థానము, ప్రియపత్ని, మనసెరిగిన ఇల్లాలు, మనసెరిగిన భర్త అయిన కారణం చేత సేవించడం తప్ప వేరొకటి ఎరగనటువంటి మహాపురుషుడు లక్ష్మణస్వామి. అటువంటి లక్ష్మణస్వామి ఉన్న కారణం చేత శ్రీరామాయణం చక్కగా నడిచిపోతోంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.